పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు చేస్తున్న సంగతి తెలిసింది. ఆయన డిప్యూటీ సీఎం కావడంతో ఇటు ప్రభుత్వంలో పాలన చూసుకుంటూనే అటు సినిమాలు చేస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా కోసం మంగళగిరిలోనే సెట్ వేశారు. ఆ సెట్ లో పవన్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. హరిహర వీరమల్లు సినిమా 2 భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగాన్ని వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే ఈ సినిమా దేశభక్తికి సంబంధించినదిగా ఉంటుంది కాబట్టి విడుదలకు ముందు స్పెషల్ ప్రీమియర్ షోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, అమిత్ షాకి వేసి చూపించాలనే ప్లాన్ లో ఉన్నారట నిర్మాత ఏఎం రత్నం. ఒకవేళ అదే జరిగి ప్రధానమంత్రి మోదీ ఈ సినిమా గురించి 4 వ్యాఖ్యలు చేస్తే బాలీవుడ్ మొత్తం వసూళ్ల సునామీ కురుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ 20వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. ఈ మూవీ యూనిట్ ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లను భారీ ఎత్తున చేస్తోంది. ఇందులో భాగంగా ఈ మూవీ నిర్మాత దిల్ రాజు ఈ సాంగ్ కి లిరిక్స్ అందించిన అనంత శ్రీరామ్ సంభాషణకు సంబంధించిన ఒక వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో చిరంజీవి ఇంద్ర సినిమాలో వేసిన వీణ స్టెప్ వచ్చే విధంగా కొన్ని లిరిక్స్ ని అనంత శ్రీరామ్ రాసినట్లు దిల్ రాజు చెప్పుకొచ్చారు. అలాగే ఆ స్టెప్ మరియు అక్కడ వచ్చే లిరిక్స్ అద్భుతంగా ఉండబోతున్నట్లు కూడా వీరిద్దరూ తెలియజేశారు. ఇక ప్రస్తుతానికి ఈ సాంగ్ పై చరణ్ అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకులు కూడా మంచి అంచనాలతో ఎదురు చూస్తున్నారు. మరి ఈ సాంగ్ ప్రేక్షకుల్ని ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. పెళ్లి చూపుల చిత్రంతో హీరోయిన్ గా పరిచయమై టాలీవుడ్ లో ప్రామిసింగ్ యాక్ట్రెస్ గా పేరు సంపాదించుకుంది రీతూ వర్మ. తెలుగుతో పాటు తమిళంలోనూ పలు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తుంది. తాజాగా ఆమె డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కోసం ఓ వెబ్ సిరీస్ లో నటిస్తుంది రీతూ వర్మ. తనదైన నటనతో సిల్వర్ స్క్రీన్ పై మెప్పించిన ఆమె ఓటీటీ డెబ్యూతోనూ ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలియజేశారు. త్వరలోనే ఈ సిరీస్ వివరాలను ప్రకటించనున్నట్టు చెప్పారు. ఇదిలా ఉంటే స్వాగ్ సినిమాతో త్వరలో ఆమె ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో వింధ్యామర వంశ మహారాణి రుక్మిణీదేవి పాత్రలో మెరవనుంది రీతూ. ప్రఖ్యాత మేడం టుస్సాట్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది. టుస్సాట్స్ బృందం ఐఫా వేడుకల్లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ వీడియోను విడుదల చేసింది. రామ్ చరణ్ ఆయన పెంపుడు కుక్క రైమ్ కలిసి ఉన్న విగ్రహాన్ని మ్యూజియంలో ఏర్పాటు చేయనున్నారు. అందుకోసం ఇప్పటికే కొలతల్ని తీసుకోవడంతో పాటు ఫోటోషూట్ ని పూర్తి చేశారు. టుస్సాట్స్ కుటుంబంలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు రామ్ చరణ్. టుస్సాట్స్ మ్యూజియంలో ఇప్పటికే తెలుగు తారలు ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ల మైనపు విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఆ జాబితాలో త్వరలోనే రామ్ చరణ్ చేరనున్నారు. తమిళ హీరో కార్తీ, అరవింద స్వామి కలిసి నటించిన లేటెస్ట్ చిత్రం సత్యం సుందరం ఇటీవలే తెలుగు, తమిళ భాషలో గ్రాండ్ గా విడుదలై మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. తెలుగులో దేవర మేనియాలో ఈ సినిమా నిలబడడం కష్టమని అందరూ అనుకున్నారు. కానీ అనుకోకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తిరుపతి లడ్డు మీద అనుకోకుండా ఫన్ యాంగిల్ లో కార్తీ మాట్లాడడం, దానిపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో తప్పుబట్టి కార్తీని మందలించడంతో ఈ సినిమా వివాదాల్లోకి చిక్కుని బాగా హైలైట్ అయింది. అలా ఆడియన్స్ ఈ చిత్రాన్ని బాగా గుర్తుంచుకున్నారు. సోషల్ మీడియాలో రివ్యూస్ అన్ని పాజిటివ్ గా రావడంతో బుక్ మై షో యాప్ లో కేవలం తెలుగు వెర్షన్ సంబంధించి 30,000కు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. గంటకు 2,000 టికెట్లు ఈ చిత్రానికి అమ్ముడుపోవడం మరో విశేషం.